బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకొని మునుగోడు మండల కేంద్రంలోని శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తిలకించారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు మిర్యాల మధుకర్, మిర్యాల వెంకటేశం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తమ వాడలో శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భక్తుల సహకారంతో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రసన్న ఆంజనేయ స్వామి భక్తులు ఎటువంటి కోరికలు కోరుకున్నా తీర్చే దేవుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల గిరి, సత్తయ్య, శ్రీనివాస్, ప్రభాకర్, ప్రవీణ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని సమకూర్చేటువంటి అన్ని వస్తాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే వివాహ ధర్మంలో భార్య భర్త ఇద్దరు కలిసి అడిగేస్తారో అప్పుడే ఆ ధర్మం అనేది చక్కగా ముందుకు పోతుంది అనమాట. అది పెట్టిన ఆయక్షణం అంటాం. మరి అక్కడ కూర్చున్నటువంటి అల్లుడు మామ కంటే అన్నిటికంటే చిన్నోడే, చూస్తే అనుభవంలో చిన్నోడే, వయసులో పరమం పవిత్రం. సనాతనంలో బ్రహ్మచారి వాడు ఏదైనా సరే క్రతువులు లేదా ఏదైనా సావధాన శ్రీలక్ష్మీనారాయణాయ ధ్యాన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విధూనకారే నిర్విఘ్నకార్యేషు బలం సుసిత నిర్జర పాకశాసన పద్మజాది సురాసురార్చిత భాస్కర ఏకమేవ బ్రహ్మమూర్తి పునాక సంస్థిత శంకర శోకవర్జిత శంభు నామక రామచంద్ర జగద్గురో సుమో. కుటుంబ సభ్యులం ఇక్కడ పక్కనే ఉన్న కుటుంబ సభ్యులందరం కూడా 5 తాతల కాలం నుంచి కూడా ప్రతిసారి ప్రతి సంవత్సరం రామాలయం శ్రీరామునికి ప్రతిరోజు జరిపిస్తున్నాం. కళ్యాణము లేకపోతే శివరాత్రి రోజు శివరాత్రి నోటి శివలింగం కూడా ఉన్నది, అందులో కూడా అది కళ్యాణము, శివ కళ్యాణము, ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతం, ఇవన్నీ కార్యక్రమాలు జరిపిస్తున్నాం. దానికి తోడు ప్రజల మద్దతు కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు. అందరూ కూడా చేస్తున్నాం. మా స్థిరపడ ఇక్కడ నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్ళిన మా మిత్రులు, బంధువులు అందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ కళ్యాణం ఘనంగా జరిపిస్తున్నారు. రాముల వారి ప్రత్యేకత అంటే ముఖ్యంగా ఆయన భక్తుడు ప్రసన్నాంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ బ్రహ్మాండంగా కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మెయిన్ అంటే మా బలం ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళ దయ వల్ల ఇక్కడ కళ్యాణం ఘనంగా జరుగుతుంది.